ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయం తెరిచి మీ ముందు ఉంచండి. అధ్యాయం అంతటిలో ఉన్న విషయాలు కొన్ని ధ్యానం చేయబోతున్నాం. అయితే అధ్యాయం అంతా చదవబడడం లేదు, అవసరమైన వచనాలు చదువుతాను. అక్కడ అధ్యాయంలో జరుగుతున్న సంగతి ఏమిటంటే, దావీదు అక్కడ రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉండి దేశములో ఒక పనిని జరిగించాడు ఆయన. అదేంటంటే, దేశంలో జనసంఖ్యను లెక్కించాడు. ఆ అధ్యాయంలో మనం చదివితే దేశంలో జనసంఖ్యను లెక్కించాడు. ఆ జనసంఖ్యను లెక్కించడం అనేది దేవుని చిత్తానుసారమైన పని కాదు, దేవునికి ఇష్టమైన పని కాదు, దేవుని చిత్తానుసారమైన పని కాదు. ఆ జనసంఖ్యను లెక్కించమని తన దగ్గర సైన్యాధిపతి అయిన యోవాబు ఉంటే యోవాబును పిలిచాడు. నీవు వెళ్ళి దేశమంతా, మరి ఒక ప్రక్క నుంచి మరొక ప్రక్క వరకు దేశమంతా కూడా జనులు ఎంతమంది ఉన్నారో లెక్కించి ఆ లెక్క తీసుకుని రమ్మన్నాడు. యోవాబు ఆ ఆజ్ఞ తీసుకున్న వెంటనే రాజును వారించాడు. అయ్యా, జనసంఖ్యను లెక్కించడం దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం కాదు. మరొక విషయం ఏమిటంటే, మన దేశంలో జనులు తక్కువగా ఉన్నారు అనుకుంటే దేవుడే ఇంతకంటే 100 రెట్లు ఎక్కువగా అధికమైన జనులను మనకు అనుగ్రహిస్తాడు. కనుక మీరు జనసంఖ్య లెక్కించడం మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా మరి రాజు గనుక ఆయన మాటే నెరవేర్చుకున్నాడు. జనసంఖ్యను లెక్కింపచేశాడు. అలా జనసంఖ్యను లెక్కింపచేసిన దాన్ని బట్టి దేవుని కోపము దావీదు మీదకి వచ్చింది. అప్పుడు దేవుడు గాదు అనే ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి, నువ్వు చేయకూడని పని చేసావు అని చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాప్తుడయ్యాడు. అయినప్పటికీ కూడా దేవుడు గాదు ద్వారా మాట్లాడింది ఏమిటంటే, దేవుడు నీ ముందు 3 విషయాలు ఉంచుతున్నాడు, 3 శిక్షలు పెడుతున్నాడు. ఈ 3 శిక్షల్లో ఏదో ఒక శిక్షను కోరుకోవాలి. శిక్ష తప్పనిసరి, పనిష్మెంట్ ఈజ్ కంపల్సరీ. ఈ పనిష్మెంట్లో ఈ 3 శిక్షల్లో ఏదో ఒక శిక్షను కోరుకో. ఆ 3 శిక్షలు ఏమిటంటే, 3 సంవత్సరాల పాటు దేశం మీద కరువు ఉంటుంది. కరువు కావాలా? కరువు ఉంటే 3 సంవత్సరాలు ప్రజలు ఆహారం లేక అలమటించి చనిపోతారు. ఒకటది. రెండవది, 3 నెలల పాటు శత్రువులకు ఈ దేశాన్ని అప్పగిస్తాను. శత్రువులు ఈ దేశం మీదకి వచ్చి ఈ దేశంతో యుద్ధం చేసి నిన్ను కూడా నశింపచేస్తారు. అది రెండవది. 3 సంవత్సరాలు కరువు, లేకపోతే 3 నెలల శత్రువుల చేతిలో యుద్ధం. మూడవ ఆప్షన్ ఏమిటంటే, 3 రోజులు నేనే ఈ దేశానికి తెగుళ్ళను పంపించి మరి నాశనాన్ని పంపిస్తానన్నాడు. దావీదు అన్నాడు, తప్పు చేసి ఇరుకులో పడ్డాను నేను, కానీ ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక విషయాన్ని చెప్పాలి కనుక శత్రువు చేతిలో పడ్డం కంటే దేవుడి చేతిలో పడ్డమే మంచిది. 3 రోజులు తెగులు ఒప్పుకున్నాడు. దేశమంతా, ఇశ్రాయేల్ దేశమంతా తెగులుతో నిండిపోయి 70,000 మంది ఆ 3 రోజుల్లో చనిపోయారు ఇశ్రాయేల్ దేశంలో. ఆ తర్వాత దేవుడు దావీదు పశ్చాత్తాప్తుడై అవడం చూసి దావీదుకు ఒక విషయాన్ని చెప్పాడు. దావీదును ఒక పని చేయమన్నాడు. 18వ వచనం నుంచి చదువుతున్నాను. 18వ వచనం నుండి 26వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న అతని 9 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తన తల నేలమొట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా
ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమున కిమ్మని దావీదు వర్ణానుతో అనగా, వర్ణాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని వర్ణానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చివరి మాట మరలా చదువుతున్నాను. ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. క్రిస్మస్కి ముందు మనం బలిపీఠం గురించి ధ్యానం చేస్తున్నాం. బలిపీఠంపై అగ్ని అనే సందేశాలు విన్నాం. క్రిస్మస్ గురించి ధ్యానాలు చేయడం మొదలుపెట్టి ఈ బలిపీఠ ధ్యానాలు ఆపు చేసాం. అప్పుడు నేను చెప్పాను క్రొత్త సంవత్సరంలో మరలా అగ్నితో వస్తానని. క్రొత్త సంవత్సరంలో మరలా అగ్నితో వస్తానని చెప్పాను. ఇప్పుడు మరలా అగ్నితో వచ్చాను. చివరి మాట చూడండి. ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అక్కడ బలిపీఠం మీదకి దేవుడు మరలా అగ్నిని పంపించాడు. ప్రియులారా, ఇక్కడ ఈ అధ్యాయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఈ అధ్యాయం అంతా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో కూడా ఉంటాయి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కంపారిటివ్గా చదవండి. సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయం అది 24వ అధ్యాయంలో కూడా ఈ విషయాలే ఉంటాయి. దావీదు జనసంఖ్య లెక్కించాడట. జనసంఖ్య లెక్కించడానికి మనుషులను పంపించాడు. గమనించాలి, జనసంఖ్య లెక్కించడం అనేది తప్పే ఉంది అనేది అని మనకు అనిపిస్తుంది కదా. రాజు జనసంఖ్య లెక్కించడం, ఎంతమంది ఉన్నారో లెక్క చూసుకోవడం తప్పే ఉంది అనిపిస్తుంది. కానీ అది దేవుని చిత్తము కాని పని, దేవునికి ఇష్టం కాని పని. జనసంఖ్య ఎందుకు లెక్కిస్తున్నాడు దావీదంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో కూడా జనసంఖ్య లెక్కించేవారు. ఈ దశాబ్దంలో చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఈ దశాబ్దంలో చేయలేదు. 2021లో జరగాలి, ఇంతవరకు జరగలేదు. ఏదేమైనప్పటికీ 10 సంవత్సరాలకు ఒకసారి జనసంఖ్య లెక్కించడం అనేది ప్రతి దేశంలో, ఇంచుమించుగా ప్రతి దేశంలో జరుగుతుంది. రాజు జనసంఖ్య లెక్కించడం అది అవసరం లేని సమయంలో, దేవునికి అనుకూలం కాని పని చేయడంలో ఎందుకు జనసంఖ్య లెక్కించాడు? జనసంఖ్య లెక్కించడం తప్పు అని ఆ సైన్యాధిపతి కూడా వారించినప్పటికీ కూడా జనసంఖ్య లెక్కించాడు. ఎందుకంటే దావీదు చుట్టూ ఉన్న దేశాల కంటే నా దేశంలో ఇంతమంది జనులు ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉన్నదని అతిశయించడం కోసం, తర్వాత ఏమిటంటే ఇంతమంది సైన్యం ఉన్నారు నా దేశంలో అన్నప్పుడు స్వశక్తి మీద ఆధారపడతాడు. దేవుని ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేలు దేశం ప్రజలు, ఇశ్రాయేలు రాజు దేవుని మీద ఆధారపడాలి. నీకు ఎంతమంది సైన్యం ఉన్నారు, అప్పటికి ఎంతమంది సైన్యం ఉన్నారో కూడా రాజుకు లెక్క తెలియదు అనమాట. అలాగే లెక్క తెలియకుండా దేవుని మీద ఆధారపడడం ఒక విషయం. లెక్క తెలుసుకుని నాకు ఎంతమంది సైన్యం ఉన్నారు కనుక నా స్వశక్తి మీద ఆధారపడడం మరొక విషయం. దేవుని ఉద్దేశం ఏమిటంటే విశ్వాసము అంటే దేవుని శక్తి మీద ఆధారపడడం. నా శక్తి మీద నేను ఆధారపడితే నాకు దేవుడు అక్కర్లేదు, నాకు విశ్వాసం అక్కర్లేదు కదా. కనుక దేవుని మీద ఆధారపడడం, దేవునిని ఆధారం చేసుకుని బ్రతకడం అనేది విశ్వాసం. అలాంటి స్థితికి దూరంగా ఇప్పుడు దావీదు జనసంఖ్యను లెక్కిస్తున్నాడు. ఎందుకంటే ఆ జనసంఖ్య లెక్కించడమే అతిశయ కారణం. అది తన బలాన్ని బట్టి తను అతిశయించడానికి,
తన సైన్యాన్ని బట్టి తను అతిశయించడానికి, మాకింతమంది ఉన్నారు అని లెక్క చూసుకుని అతిశయించడానికి, తన స్వశక్తి మీద ఆధారపడడానికి దావీదు జనసంఖ్యను లెక్కించడం జరుగుతోంది అనే విషయం అక్కడ గమనించగలం. 4-5 వచనాల్లో అదే అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, యోవాబు మాట చెల్లక, యోవాబు చెప్పాడట, ఏమిటి జనసంఖ్య లెక్కించడం మంచిది కాదు రాజా అని చెప్పినప్పుడు, యోవాబు మాట చెల్లక రాజు మాట చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీలందరిలో కత్తిదూయువారు 11 లక్షల మందియు, యోధా వారిలో కత్తిదూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. ఆ సంఖ్య తెలుసుకుని అతిశయించడానికి, ఆ సంఖ్య తెలుసుకుని స్వశక్తి మీద ఆధారపడడానికి, ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీయులు 11,000 మంది, యోధా వారిలో 4,70,000 మంది, అంటే 15,70,000 మంది సైన్యమే ఉన్నారు ఇశ్రాయేల్ దేశానికి అని తెలుసుకుని స్వశక్తి మీద ఆధారపడడానికి ఆ పని చేశాడు. దావీదు జనసంఖ్య లెక్కించడం మరొక విషయం ఏమిటంటే, జనసంఖ్య లెక్కించాలంటే ఒక నియమం ఉంది. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య జనసంఖ్య లెక్కించబడడానికి ఒక నియమం ఉంది. నిర్గమకాండము 30వ అధ్యాయం 11 నుంచి 16 వచనం వరకు చూస్తే ఆ నియమం అక్కడ రాయబడింది, చదవనక్కర్లేదు. కానీ అలాగూ జనసంఖ్య లెక్కించినప్పుడు 20 సంవత్సరాల ప్రాయము దాటిన వారి ప్రతి తలపైన 1 తులము వెండి చెల్లించాలి వాళ్ళు. ఎందుకంటే దేశం రక్షణలో ఉండడానికి, లేక దేశం తగిన కాపుదలలో ఉండడానికి వాళ్ళు దేశాన్ని ఎక్విప్ చేయాలి, దేశానికి ఆ వెల చెల్లించాలి, 1 తులం వెండి చెల్లించాలి. అలా చెల్లించి ఆ జనసంఖ్యలో వాళ్ళు నమోదు కావాలి. అది నియమం. అది ఏమీ జరగకుండా, ఎందుకంటే నియమం ప్రకారం జరుగుతున్న జనసంఖ్య కాదు ఇది, నియమం లేకుండా జనసంఖ్య జరుగుతుంది. అది దేవుని మాటకు అవిధేయత చూపించే జనసంఖ్య అన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, దావీదు జనసంఖ్య లెక్కించడంలో ఇది దేవుని యొద్ద ఆలోచన పొందకుండానే జనసంఖ్య లెక్కించడం. నిజానికి దావీదు ఎప్పుడు కూడా, దావీదులో ఒక లక్షణం చూస్తాం, ఏ పని చేయాలన్నా దేవుని దగ్గర ఆలోచన పొందుకుంటాడు, దేవుని యొద్ద విచారణ చేస్తాడు. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలంటే, దేవా అతని మీదకు యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళితే మేము జయం పొందుతామా లేదా అని దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుకొని దేవుని యొద్ద విచారణ చేసి ఆ యుద్ధానికి వెళ్ళి, లేక దేవుని యొద్ద విచారణ చేసి ఏ కార్యమైనా చేసే పద్ధతి అవలంబించేవాడు దావీదు. కానీ ఇప్పుడైతే దేవుని యొద్ద ఆలోచన చేయకుండానే, ఇంకొక విషయం ఏంటంటే, దేవుని యొద్ద ఆలోచన చేయకపోవడం కాదు, ఈ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఈ అధ్యాయము దినవృత్తాంతములు 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనంలో, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, ఈ ప్రేరేపణ ఎవరి వల్ల జరిగిందంటే సాతాను వల్ల జరిగిందట. సాతాను ప్రేరేపించగా దావీదు ఈ పని చేస్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది, గమనించాలి. కనుక ఇది దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆలోచన కాదు. ఎందుకంటే అతిశయించాలని, అతిశయంతో అవిధేయత వచ్చింది దావీదులోకి. గమనించాలి ప్రియులారా, గమనించాలి. అవిధేయత అనేది అనేక రకాలుగా వస్తుంది. ఇప్పుడు అతిశయం వలన అవిధేయత చోటు చేసుకుంది దావీదు జీవితంలో, దావీదు హృదయంలో. అయితే అలాంటి అవిధేయత చోటు చేసుకున్నప్పుడు దేశం మీదకి తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు దావీదు పశ్చాత్తాప్తుడైనప్పుడు దేవుడు తన కృపతో మరలా దావీదును ఆ దేశాన్ని కప్పుతున్నాడు. అవిధేయత వలన, లేక అతిశయం వలన వచ్చిన అవిధేయత, ఆ మీదట కృపతో దేవుడు ఆ దేశాన్ని దావీదును కప్పుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం గమనించినట్లయితే, దావీదు ఆ జనసంఖ్య లెక్కించిన తర్వాత ఆ దేశం మీదకి దేవుడు పంపించబోతున్న ఆ శిక్షను గురించి వినినప్పుడు దావీదు పశ్చాత్తాప్తుడయ్యాడు. 8వ వచనం చదువుతున్నాను, ఆ అధ్యాయంలోనే 8వ వచనం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్రపెట్టగా, నేను పాపం చేశాను,
నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టాడట. పశ్చాత్తాపము పొందుతున్నాడు దావీదు. పశ్చాత్తాప ప్రార్థన దావీదు చేస్తున్నట్లుగా వచనంలో చూస్తున్నాం. ప్రియులారా, గమనించాలి, పశ్చాత్తాప ప్రార్థన అనేది మనం ఎప్పుడు వినేదే, కొత్తదేం కాదు. కానీ గమనించవలసింది ఏంటంటే, దావీదు చేస్తున్న పని ఎవరు చూసినా అది పాపం అనిపించుకోదు కదా. జనసంఖ్యలు ఎక్కించేది ఎవడన్నా చూసి పాపం చేస్తున్నాడు దావీదు అనిపిస్తుందా? దావీదుకు కూడా అనిపించుండదు ఇది పాపమని కదా. కొన్నిసార్లు కొన్ని పాపాలు పాపం అనిపించుకోవు, పాపం అనిపించదు, కానీ అది పాపంగానే పరిగణిస్తాడు దేవుడు. నరహత్య చేస్తే పాపం అనిపిస్తుంది, దొంగతనం చేస్తే పాపం అనిపిస్తుంది, వ్యభిచారం చేస్తే పాపం అనిపిస్తుంది కదా. కానీ అతిశయంతో కూడిన హృదయం ఉన్నప్పుడు ఎవరికి తెలీదు. ఒకవేళ నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు అతిశయిస్తున్నారా, మీకు అతిశయం ఉందా, గర్వం ఉందా అంటే, నేను గర్వం ఉందంటనా? ఎవరైనా అంటారా? ఎవరు చెప్పరు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు నాలో, కానీ గర్వం నాలో ఉన్నదని నాకు తెలీదు. ఒకవేళ నీకు గర్వం ఉండొచ్చు, నీకు గర్వం ఉన్నదని ఎప్పుడైనా గుర్తించగలమా? అలాంటి పాపము చోటు చేసుకుంది ఇప్పుడు దావీదు హృదయంలో. ఇది పాపము అని గుర్తించగలిగే స్థితిలో ఉండడు ఆ మనిషి. అలాంటి పాపము దావీదు హృదయంలో చోటు చేసుకుంది. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా దుర్భరమైంది. ఎందుకంటే పాపం అని తెలిస్తే వెంటనే తెలుస్తుంది మనకి, మన హృదయం మనల్ని గద్దిస్తుంది. నేను పాపం చేస్తున్నానని తెలియకుండానే పాపం చేస్తుంటే అది పాపమని నేను గ్రహించగలిగే స్థితిలోనే నేను లేకపోతే అది పాపమని తెలియకుండానే దేవుని శిక్షకు గురవుతున్న అలాంటి స్థితే దావీదు హృదయంలో చోటు చేసుకుంది. దావీదు ఒకసారి ప్రార్థన చేశాడు. 19వ కీర్తనలో ఉంటుంది ఆ ప్రార్థన, చూడనక్కర్లేదు కానీ, దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దురభిమాన పాపం, ఇంగ్లీష్లో అయితే ప్రెజంప్చువస్ సిన్ అన్నాడు, కొన్ని తర్జుమాల్లో విల్ఫుల్ సిన్ అన్నాడు. ప్రెజంప్చువస్ సిన్ అంటే అర్థమట హై హ్యాండెడ్గా చేసే పాపం. హై హ్యాండెడ్గా చేయడం అంటే, ఇప్పుడు రాజు జనసంఖ్యలు ఎక్కించమని సైన్యాధిపతితో చెప్పి పంపించాడు. సైన్యాధిపతి ఇది మంచిది కాదు రాజా అని చెప్పాడు. కానీ సైన్యాధిపతి మాట చెల్లలేదు. రాజు కనుక, రాజుకు ఎప్పుడు కూడా పై చేయి ఉంటుంది కనుక రాజు మాట చెల్లిపోయింది. అలాగ హై హ్యాండెడ్గా చేసిన పాపం ఇది. కొన్నిసార్లు మనమున్న స్థితిలో హై హ్యాండెడ్గా చేస్తాం కొన్ని పనులు. అంటే హై హ్యాండెడ్గా అంటే ఆ అధికారాన్ని బట్టి మనం ఉన్న స్థితిలో మనం చెల్లించుకోగలిగే స్థితి ఉంటుంది కనుక ఆ చెల్లించుకోగలిగే స్థితిలో మనం చేసే పనులు. కుటుంబ యజమానిని అనుకో, ఏదైనా మాట చెప్పడానికి, భార్యకి ఏదైనా చెప్పడానికైనా, పిల్లలకి ఏదైనా చెప్పడానికైనా నాకు అధికారం ఉంటుంది, నేను చేసేస్తాను అన్నమాట. లేకపోతే ఏదైనా ఆఫీసులో నేను ఆఫీసర్ని అనుకో, నాకు అధికారం ఉంటుందని నేను చేస్తాను. అది చేయకూడదని అయినప్పటికీ కూడా ఎవరైనా వారించినా వినకుండా చేసేసేది అదే చేశాడు దావీదు ఇక్కడ. ఒక ప్రక్క యోవాబు ఇది మంచి పని కాదయ్యా అని వారించినప్పటికీ కూడా యోవాబు మాట చెల్లలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. యోవాబు మాట చెల్లలేదు, రాజు తను అనుకున్నదే చేశాడు. ప్రియులారా, గమనించాలి, ఇలాంటి పాపములు అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే జీవపు డంబం అనేది మనకు తెలీదు. నాలో ఉన్నదని నాకు తెలియదు, నీలో ఉన్నదని నీకు తెలీదు. మనం అప్పుడప్పుడు ఈ రోజుల్లో మనం అనుకునే ఒక మాట, రెగ్యులర్గా యూజ్ చేసే మాట ఈగో. వాడికి ఈగోకే ఎక్కువండి. ఈ మధ్య యాటిట్యూడ్ అని ఒకటి అంటున్నారు. అది చాలా రాంగ్గా యూజ్ చేస్తున్నాం మనం. యాటిట్యూడ్ ఉన్నదాడికి, ప్రతి వాడికి ఉంటుంది యాటిట్యూడ్. ఏదో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ ఉన్నదాడికి అది తప్పది. వీడికి సైట్ ఉన్నదంటాడు. సైట్ ఉండాలి కదా, సైట్ లేకపోతే ప్రాబ్లము కదండి. సైట్ ఉన్నదా అమ్మా అని అడుగుతారు. ఉన్నది నాకు సైటు అంటే మంచి దృష్టి ఉందని సైట్ ఉన్నదంటేనే. సైట్ లేకపోతే ప్రాబ్లము. రాంగ్ యూసేజ్. యాటిట్యూడ్ ఉన్నదంటున్నారు ఈ రోజుల్లో. యాటిట్యూడ్ అనడం ఏంటి? అందరికీ ఏదో ఒక యాటిట్యూడ్ ప్రతివాడికి ఉంటుంది. అది హంబుల్ యాటిట్యూడో
లేకపోతే అతిశయం అనే యాటిట్యూడ్, ఏదో ఒక యాటిట్యూడ్. ప్రతి వాడికి యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ లేనివాడు ఎవడు ఉండడు. రాంగ్ యూసేజ్. ఇప్పుడు జీవపుడంబం అనేది అది ఉన్నా మనకు కనిపించదు. నాకుంటే నాకు కనిపించదు, నీకుంటే నీకు కనిపించదు. జీవపుడంబముతో చేసిన పాపం అంటే అతిశయం కోసం, లేక స్వశక్తి మీద ఆధారపడడం కోసం జీవపుడంబం కనిపించదు. ఇది ఇప్పుడు దావీదు హై హ్యాండెడ్గా ఈ దురభిమాన పాపం అనిపించుకునేటట్టుగా ఉన్న పాపం జీవపుడంబముతో కూడిన పాపం, ఈ జనసంఖ్య లెక్కించడం అనేది. మరొక పాపం చేశాడు దావీదు, బేత్షెబతో పాపం చేశాడు కదూ. ఆ బేత్షెబతో పాపం చేసినప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన ఉంటుంది. అది కూడా పశ్చాత్తాప ప్రార్థనే. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. నేను పాపము చేసి తిని అని దావీదు దేవునితో చెప్పాడట. నేను పాపం చేశాను. ఇదేం పాపం అంటే శరీరాశ, నేత్రాశ. యుద్ధానికి వెళ్ళవలసినప్పుడు యుద్ధానికి వెళ్లకుండా మేడగది మీద ఉండిపోయాడు. మేడగది నుంచి చూడరాని దృశ్యం చూశాడు. ఆ స్త్రీని మోహించాడు, ఆశించాడు. మొట్టమొదటిగా చూశాడు. చూసిన తర్వాత ఆ స్త్రీతో పాపం చేయాలనిపించింది. నేత్రాశ, మొట్టమొదట నేత్రాశ. తర్వాత పాపం చేశాడు, శరీరాశ. ఇప్పుడు జనసంఖ్య లెక్కించి జీవపుడంబం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఏదేమైనప్పటికీ దావీదు చేసిన పని ఆ 2 సార్లు కూడా అక్కడ కూడా హై హ్యాండెడ్గానే చేశాడు పాపం కదా. గమనించాలి. ఆ స్త్రీని చూశాడు. చూసిన తర్వాత రాజు గనుక ఆమెతో పాపం చేయగలిగాడు. రాజు కాకపోతే పాపం చేయలేడు. రాజు రమ్మన్నాడు అంటే వెళ్ళాలి. రాజు గనుక పాపం చేయగలిగాడు. హై హ్యాండెడ్గా చేసిన పాపం అది కూడా, దురభిమాన పాపం అది కూడా. దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడుమని తర్వాత ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ దినాన్ని శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఆ పాపాల గురించి పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. పశ్చాత్తాపడుతూ ఆ 2 సార్లు కూడా పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. ప్రియులారా, గమనించాలి. అది ఏ పాపమైనా, ఇప్పుడు ఊరియాను చంపించేశాడు కదా. బేత్షెబతో పాపం చేసి ఊరియాని చంపించేశాడు. ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేశాడు. ఊరియా కుటుంబానికి వ్యతిరేకంగా పాపం చేశాడు అనడం కంటే కూడా దేవునికి విరోధంగా చేశాడు పాపం. తప్పిపోయిన కుమారుడు బుద్ధొచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడట తెలుసా? తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? పరలోకానికి విరోధంగా పాపం. నిజానికి ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రికి విరోధంగా పాపం చేసినట్టే కనిపిస్తుంది మనకి. కానీ ఆయన ఒప్పుకున్న ఒప్పుకోలులో ఏం చెప్పాడంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా, లోకాసువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. తండ్రి, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకున్నాడు. పరలోకానికి విరోధం ఏ పాపమైనా ప్రియులారా గమనించాలి, మనం పరలోకానికే విరోధంగా పాపం చేస్తాం. పరలోకానికి విరోధం. అక్కడ దావీదు జనసంఖ్య లెక్కించి దేశానికి విరోధంగా చేసిన పాపం కాదు, పరలోకానికి విరోధంగా. దావీదు బేత్షెబతో పాపం చేసి ఊరియా కుటుంబానికి విరోధంగా మాత్రమే కాదు, పరలోకానికి విరోధంగా, దేవునికి విరోధంగా పాపం చేస్తే, పాపం ఏదైనా దేవునికి విరోధము కనుక పశ్చాత్తాపడాలి. అలాంటి పశ్చాత్తాప ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ప్రియులారా గమనించాలి. మీరు చివరిలో మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ 26వ వచనంలో చివరిలో ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను అనే మాట ఉంది. దావీదుకు దేవుడు జవాబిచ్చాడు. ప్రత్యుత్తరం అంటే జవాబిచ్చాడు. దేని వలన జవాబిచ్చాడంటే అగ్ని వలన జవాబిచ్చాడు. ఆ బలిపీఠం మీదకి అగ్నిని పంపించి దేవుడు దావీదుకు జవాబిచ్చాడు. ఆయన పశ్చాత్తాపడిన పశ్చాత్తాపానికి దేవుడు జవాబిచ్చాడు. దేనివలనంటే ఆ బలిపీఠం మీదకి అగ్నిని పంపించడం ద్వారా. గమనించాలి, అగ్ని రకరకాల కార్యాలు చేస్తుంది. ఇంతకుముందు కూడా ఇప్పుడు చెప్పాను మీకు. ఇల్లు కాల్చేయాలన్నా కాల్చేస్తుంది, బంగారాన్ని మెరుగు పెట్టాలన్నా మెరుగు పెడుతుంది బంగారం, అగ్ని కదా.
కొన్నిసార్లు అగ్ని శుద్ధి చేసేదిగా ఉంటుంది, కొన్నిసార్లు అగ్ని నాశనం చేసేదిగా ఉంటుంది. ఫైర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఫైర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఫైర్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని 3 విషయాలు ఇంతకుముందు మీకు చెప్పాను. ఫైర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కొన్నిసార్లు అగ్ని మనకు బోధిస్తుంది. ఫైర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొన్నిసార్లు అగ్ని మన జీవితాలను కడుతుంది. ఫైర్ ఆఫ్ డిస్ట్రక్షన్ కొన్నిసార్లు అగ్ని మనల్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ఈ అగ్ని ఒక జవాబుగా దేవుడు పంపిస్తున్నాడు. ఎస్ దావీదు, నీవు చేసిన పశ్చాత్తాప ప్రార్థన నేను అంగీకరించాను. అగ్నిలో దావీదు పొందుకుంటున్న జవాబు ఏమిటంటే, నేను క్షమాపణ పొందుకున్నాను దేవుని దగ్గర నుంచి. అగ్నిలో దావీదు గొప్ప జవాబు పొందుకుంటున్నాడు. అగ్నిలో దావీదు చూసేది ఏంటంటే, ఐఎమ్ ఫర్గివెన్, నేను క్షమాపణ పొందుకున్నాననే జవాబు అగ్నిలో దేవుడు చూపిస్తున్నాడు. ఆ తర్వాత దావీదు 16వ వచనంలో చూస్తే, మనం చదువుకున్న ఆ అధ్యాయంలోనే 16వ వచనంలో, ఆ దేశం మీదకి దేవుడు దూతను పంపించి ఆ దూత ద్వారా దేశం మీదకి తెగులు రప్పించాడు. ఆ దూత కత్తిని యెరూషలేము వైపు చాచి అలా నిలబడి ఉన్నాడట. అప్పుడు దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కట్టుకుని వారే సాష్టాంగ పడగా ఆ దూత దగ్గర గోనెపట్టలు కట్టుకుని సాష్టాంగ పడ్డారట. దావీదు, ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా గోనెపట్టలు కట్టుకుని, అంతవరకు చాలా మంచి వస్త్రాలు వేసుకుని ఉండొచ్చు, దావీదు చాలా విలువైన వస్త్రాలు వేసుకుని ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆ దేనత్వంతో, నేను రాజునైతే అయ్యాను కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేనత్వం, గోనెపట్టలు కట్టుకున్నారు, అలాగే సాష్టాంగ పడ్డారని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా గమనించాలి, దేవుని సన్నిధిలో ఒకవేళ దేవునికి పనికిరానిది ఏది ఉన్నా ఆ విషయంలో మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలంటే, అలాగే దేవుని దగ్గర నుంచి అలాంటి నెరవేర్పును మనం చూడాలి అంటే గమనించాలి, మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. దావీదు గోనెపట్ట కట్టుకున్నాడంటే తను ఉపేక్షించుకుని గోనెపట్ట కట్టుకున్నాడు. సన్నపనార వస్త్రాలు ధరించిన దావీదు, సన్నపనార వస్త్రాలు ధరించిన రాజు, రాజరికంలో లేక రాజు స్థానంలో ఉన్నవాడు ఇప్పుడు గోనెపట్ట కట్టుకోవడంలో అర్థం ఏమిటంటే, లార్డ్ ఐ డెడీ మై సెల్ఫ్, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నన్ను నేను త్యజించుకుంటున్నాను ప్రభువా, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను దేవా అని చెప్పడమే. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడించకూడని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలని. తన్ను తాను ఉపేక్షించుకొనట నేనేమిటి అనేది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి పనిచేయదు. నువ్వెంత గొప్పడవైనా ఉండొచ్చు, నువ్వెంత చదువువైనా ఉండొచ్చు, నువ్వెంత అధికారివైనా ఉండొచ్చు, నువ్వు రాజు అయి ఉండొచ్చు, అధికారి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ యు మే బి, నువ్వేమైనా అయి ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నిన్ను నీవు ఉపేక్షించుకోగలిగే స్థితి. దావీదు అది చేశాడు. దేనత్వం, గోనెపట్ట ధరించుకొని సాష్టాంగపడడం అంటే దేనత్వంతో దేవునికి అప్పగించుకోవడం చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి, దేవునికి అప్పగించుకోవడం అంటే మనల్ని మనంగా దేవునికి ఇచ్చేసుకోవడమే, దేవునికి సమర్పించుకోవడమే. ఒకసారి పౌలు అంటాడు, నేను పానార్పణముగా పోయిచున్నాను, నా జీవితాన్ని నేను పానార్పణముగా పోయిచున్నాను. ఈ పానీయం ఈ సీసాలో ఈ బాటిల్లో ఉంది, దాన్ని పోసేసాను అనుకోండి, ఈ సీసాలో ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు, ఖాళీ అయిపోతుంది. అలాగూ నన్ను నేను ఖాళీ చేసేసుకుంటున్నాను ప్రభువా. ఒక పాత్ర నుంచి నీరు పోసినట్లుగా నా జీవితాన్ని, నా హృదయాన్ని సన్నిధిలో పానార్పణముగా పోస్తున్నాను ప్రభువా, పానార్పణముగా నా జీవితాన్ని అర్పిస్తున్నానని చెప్పడంలో నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను ప్రభువా. నేను పరిసయ్యుడినైతే అయి ఉండొచ్చు, నేను గొప్ప జ్ఞానినైతే అయి ఉండొచ్చు, నేను గొప్ప బోధకుడినైతే అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు, ఒకవేళ దావీదు అక్కడ రాజు అయితే అయి ఉండొచ్చు. ఎవరు ఏమైనా పానార్పణముగా పోయబడుటంటే నన్ను నేనుగా నీ సన్నిధిలో రిక్తునిగా చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనుష్యుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకోవడం. అలాంటి రిక్తునిగా చేసుకుని, ప్రభువా నేనేమీ కాదు ప్రభువా, ఐఎమ్ నథింగ్ వెన్ ఐ కమ్ టు యూ, నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమీ కాదు ప్రభువా అని తన్ను తాను రిక్తునిగా చేసుకుని దేవుని సన్నిధిలో సమర్పించుకున్న స్థితి దావీదు జీవితంలో చూస్తాం. ప్రియులారా,
దేవుని సన్నిధిలో మనం సమర్పించుకోవడం అంటే మనం ఖాళీ చేసుకోవడం మాత్రమే కాదు. పౌలు ఒక మాట అంటాడు, నీవు నీ సొత్తు కాదన్నాడు. నీవు నీ సొత్తు కాదు. నేను నా సొత్తు కాపాడడం ఏంటి? అది మన ప్రశ్న. నీవు నీ సొత్తు కాదంటే నీవు నీ సొంతం కాదు. నేను నా సొంతం కాదు. నిజమైన విశ్వాసం ఉన్నవాడు అలా చెప్పాలి. ఏంటి? దేవా, నేను నా సొత్తు కాదు ప్రభువా. 100వ కీర్తనలో ఆ కీర్తనకారుడు అంటాడు, మనం ఆయన వారము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని. మనం ఆయన వారం. 100వ కీర్తన 3వ వచనంలో మనం ఆయన వారము అంటే నేను నా సొంతం కాదు, నేను ఆయన వాడిని. బైబిల్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. రూతు బోయజు పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళిందట. ఆ పరిగెరుకోవడానికి వెళ్ళినప్పుడు బోయజు రూతుని చూసి అడిగాడట, ఈ అమ్మాయి ఎవరో అని అడగలేదు. అలాగే అడుగుతాం ఎవరైనా అయితే. క్రొత్తగా కనిపిస్తుంది, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు. ఆయన ఏమని అడిగి తెలుసా? ఈ చిన్నది ఎవరిది అని అడిగాడట. ఈ చిన్నది ఎవరిది? ఈ చిన్నది ఎవరు అన్నదానికి, ఈ చిన్నది ఎవరిది అన్నదానికి ఎంత తేడా ఉంది? అంటే ఈ అమ్మాయి ఎవరికి చెందింది? మనం కూడా మన ప్రశ్న ఏంటంటే, నీవెవరు వాడు, నువ్వెవరు దానం? నేను నా సొంతం కాదు, నేను ఆయన వాడను, నేను ఆయన దానను అని చెప్పగలిగే స్థితి. ఆయనకు మనల్ని మనంగా అప్పగించుకోవడం, ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవడం. ఏ విషయంలోనైనా ఆయన పని కొరకైనా, మరి దేని కొరకైనా నేను నా సొంతం కాదు అని చెప్పగలిగే స్థితి ఆయనకు అప్పగించుకోవడం, దేవునికి అప్పగించుకోవడం. ఒకసారి దేవుడు అనుకుంటున్నాడట, ఇశ్రాయేలీయుల మధ్యకు నా వార్తను, నా మాటను చెప్పడానికి నేను ఎవరిని పంపించాలి అని దేవుడు అనుకుంటున్నాడట. మనసులో అనుకుంటుంటే యెషయా అన్నాడట, నేను ఉన్నాను ప్రభు, నన్ను పంపించని. కొన్నిసార్లు వెళ్ళవయ్యా అని తోసిన దేవుడు నన్ను కాదు ఇంకొకరిని పంపించన్న వాళ్ళు ఉన్నారు. అనలేదు, నాకు మాట చేత కాదు, లేకపోతే నాకు నాలుగు మాంద్యం ఉంది, నన్ను కాదు ఇంకొకరిని పంపించు, నాకంటే బెటర్గా మా అన్నయ్య మాట్లాడతాడు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన ఉంటున్నాడు, ఎవరిని పంపించాలి అంటే నువ్వు వెళ్తావా అని కూడా అడగలేదు దేవుడు. కానీ ఎవరిని పంపించాలి, ఈ ప్రజల మధ్యకు నా మాటలు తెలియచేయడానికి ఎవరిని పంపించాలి అని దేవుడు ఆలోచన చేస్తుంటే, దేవా నన్ను పంపించి, హీరే మై లార్డ్ సెండ్ మీ, నన్ను పంపించి ప్రభు. దేవునికి అప్పగించుకోవడం. దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. రెండవదిగా దీనత్వంతో గోనిపట్ట కట్టుకుని, రాజు గోనిపట్ట ధరించి దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, ఆ దూత ముందు సాష్టాంగపడిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ తరువాత ఎక్కడైతే ఆ దూత నిలవబడ్డాడో సాష్టాంగపడి గమనించాడు, ఆ దూత నిలవబడిన చోటు ఒక కళ్ళంలో నిలబడ్డాడట. కళ్ళం అంటే తెలుసమ్మా? కళ్ళం అంటే ధాన్యం నూర్చే స్థలం. నూరుస్తారు కదా పొలాల్లో, నూర్చే స్థలం ఉంటుంది, దాన్ని కళ్ళము అంటారు. ఆ కళ్ళంలో నిలవబడ్డాడు. ఒక పొలంలో ఒక కళ్ళంలో నిలవబడ్డాడు దూత. ఆ దూత ముందు సాష్టాంగపడ్డాడు. ఆ తర్వాత దావీదు లేచి, కళ్ళం ఎవరిది? వర్ణాను అని ఒక వ్యక్తి కళ్ళం, అది ఒక రైతు కళ్ళం. ఇప్పుడు ఆ వర్ణాను దగ్గరికి వెళ్ళి, ఈ కళ్ళం నాకు కావాలి, ఈ కళ్ళం, ఎందుకంటే దేవుడు నన్ను బలిపీఠం కట్టమంటున్నాడు, ఈ కళ్ళంలో నేను బలిపీఠం కడతాను, ఈ కళ్ళంలో బలిపీఠం కట్టాలి. గమనించాలి. అప్పుడు వర్ణాను అన్నాడట. వర్ణాను యెబూసు జాతికి చెందినవాడు. యెబూసీలు కూడా ఇశ్రాయేలీయుల ఆధీనంలో ఉన్నప్పుడు కనుక ఆ వర్ణాను అన్నాడట, రాజా ఈ కళ్ళం ఏమిటి, ఈ భూమి అంతా నాదే, చాలా భూమి ఉంది, ఏం కావాలంటే తీసుకో. ఎందుకంటే రాజుగారు వచ్చి అడిగితే ఏది కావాలంటే తీసుకో, నీకు కావాలంటే బలిపీఠం నేనే కట్టి పెడతాను, నీకు కావాలి అంటే బలిపీఠానికి బలి అర్పించడానికి అవసరమైన బలి జంతువులను కూడా, బలి పశువులను కూడా నేనే ఇస్తాను, బలిపీఠం మీద కట్టెలు నేనే ఏర్పాటు చేస్తాను, సమస్తం నేనే ఏర్పాటు చేస్తాను రాజా అంటే, దావీదు అన్నాడట, ఉచితముగా నీవు ఇచ్చింది నేను తీసుకొని బలి అర్పించను, దేవునికి నేను అర్పించేదాన్ని వెల చెల్లించి బలి అర్పిస్తాను. ఆ అధ్యాయంలో అన్నిటికంటే గొప్ప ఆలోచన అది. నేను వెల చెల్లిస్తేనే కానీ నేను బలి చెల్లించను. ఒకసారి చదువుదాం, 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వచనాలు చదువుదాం.
23 నుంచి 25 వరకు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. ఒర్నాను రాజు అయిన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడు సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇది అంతయు నేను ఇచ్చేదనని దావీదుతో నేను. రాజు అయిన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందనని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతడు ఇచ్చాను. కళ్ళం ఎంత ఉంటుందో తెలుసా? 1 ఎకరం ఉండదు. 100 ఎకరాల భూమి ఉన్నా కళ్ళం చిన్నది ఉంటుంది కదా, చిన్న కళ్ళం ఉంటుంది. ఆ కళ్ళం కొనడానికి 600 తులముల బంగారం ఇచ్చాడట. అంటే ఎంతో తెలుసా? రఫ్గా కొంచెం తక్కువగా 7 కేజీల బంగారం. ఓ సూటిగా సరిపోదు. 7 కేజీల బంగారం. కళ్ళానికి 7 కేజీల బంగారమా? ఉచితంగా ఇస్తానని అతను అంటున్నాడు. వర్ణాను ఉచితంగా తీసుకోమని వర్ణాను అంటున్నాడు. దావీదేమో 600 తులములు అంటే 7 కేజీలు, సుమారుగా 7 కేజీలు బంగారం ఇచ్చి ఆ కళ్ళాన్ని కొన్నాడట. ప్రియులారా గమనించాలి, దేవునికి సమర్పణ చేసేది, దేవునికి అర్పణ చేసేది వెలగలిగే విలువ కలిగిందిగా ఉండాలి. దేవునికి ఇచ్చేది మనం వెల చెల్లించి, ఆ వెల చెల్లించినది అర్పిస్తే ఆ అర్పణకు విలువ ఉంటుంది. ఈ కళ్ళము అంత విలువ చేయదు, కానీ అంత విలువ చెల్లించాడు. ఎందుకంటే మనం దేవునికి చెల్లించే వెల ఎలా ఉంటుందంటే, మనం దేవునిని ఎంతగా ప్రేమిస్తామో, దేవునికి ఎంత విలువిస్తామో అంతగా దేవునికి వెల చెల్లిస్తాం. నేను కొంచెమే చెల్లిస్తున్నానంటే దేవుని అంతే ప్రేమిస్తున్నాను నేను. దావీదు 7 కేజీల బంగారం ఇచ్చి 7 కిలోల బంగారం ఇచ్చి ఆ కళ్ళాన్ని కొనాలంటే అక్కర్లేదు, ఉచితంగా ఇస్తానంటున్నాడు ఒక ప్రక్క. ఒకవేళ కాదు అంటే అక్కడ లోకల్లో రేట్ ఎంత ఉందో చూసి ఇవ్వచ్చు. కానీ అలా కాదు, నా దేవునికి ఇచ్చేది విలువైందై ఉండాలి. నా దేవునికి విలువ అది ఏదే. ప్రియులారా గమనించాలి, డబ్బే కాదు, బంగారమే కాదు. కొన్నిసార్లు మన సమయం వెచ్చించవలసి వస్తుంది దేవుని కోసం. కొన్నిసార్లు సహనాన్ని వహించవలసి వస్తుంది దేవుని కోసం. దేవుని కోసం సహనం కావాలి, దేవుని కోసం సమయాన్ని వెచ్చించాలి, దేవుని కోసం శ్రమను వెచ్చించాలి. కొన్నిసార్లు ధనాన్ని కూడా వెచ్చించవలసి ఉండొచ్చు. కానీ దేవుని కోసం విలువైనది మనం ఇవ్వగలిగే స్థితి, అలాంటి స్థితి దావీదులో మనం చూస్తున్నాం. నేను ఊరికినే నేను 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 ఊరక వచ్చినది నేను తీసుకొని నా దేవునికి బలి అర్పించను, నేను వెల చెల్లించి క్రయధనం ఇచ్చి నేను బలి అర్పిస్తానని చెప్పి అక్కడ 600 తులముల బంగారాన్ని ఇచ్చి వెల చెల్లించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, దేవునికి పనికిరానిది ఇచ్చేసాను అనుకోవడం చాలా తుచ్చమైన స్థితి. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెబుతూ ఉంటాను. నేను చదువుకునేటప్పుడు, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఇంటి దగ్గర నుంచి పాకెట్ మనీ 200 వస్తే చాలా రిచ్ ఆ కాలంలో. ఏం బ్రదర్, 200 పాకెట్ మనీ వస్తే వెరీ రిచ్. ఒకసారి వాడి దగ్గర నా దగ్గర ఒక 50 రూపాయల నోటు మాత్రమే మిగిలింది. డబ్బులు అయిపోయి 50 రూపాయలే ఉంది నోటు, అదొక్కటే ఉంది. అదేమో చెల్లడం లేదు, అది నలిగిపోయిన నోటు, చల్లడం లేదు. నేను వాడిని లేపి, అరే అదేదో ఆ నోటు ఎక్కడో చోట మారుద్దాం, రారా లేవరా అని చెప్పేసి అంటే, ఎందుకు లేరా రేపు గుళ్ళో వేసేద్దాం అన్నాడు. ఎందుకు? రేపు గుళ్ళో వేసేద్దాంలే. ఏం వేసేస్తాడట? పనికిరాని నోటు, వీడికి చల్లని నోటు, వీడికి మారని నోటు పట్టుకెళ్ళి గుళ్ళో వేసేస్తాడట. వేసేసాను అనుకుంటాడు, అంతే కదా. దాన్ని గుళ్ళో వేసేసి నేను కానుకిచ్చాను అనుకుంటాడు, హృదయంలో చాలా తృప్తి పొందుతాడు కదా. దేవునికి ఇచ్చేది ది బెస్ట్ అంటే అది సెంటిమెంట్ అవుతుందేమో. కానీ మీరు ఒకవేళ నేను సెంటిమెంట్ అనుకుంటారేమో. కానీ ఒకవేళ పర్సులో డబ్బు నేను కానుక వేసేటప్పుడు ఏది తెల్ల నోటు, బాగా నీట్గా ఉన్న నోటు తీస్తాను దేవునికి ఇచ్చేది. అందులో మురికి నోట్లు ఉంటాయి. ఇప్పుడు ఏది ఇచ్చినా ఒకటే, అది చెల్లుతుంది, ఇది చెల్లుతుంది. నా హృదయం అది.
దేవునికి ఇచ్చేది విలువైంది ఉండాలి, విలువైంది అయి ఉండాలి. దేవునికి ఇచ్చేది విలువైంది అయినప్పుడు దేవుని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో దానిలో అర్థమవుతుంది. అంతే కదా. దేవునికి నేను ఎంత ఇస్తున్నాను అనే దాన్ని బట్టి దేవుడిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. దేవునికి ఎంత సమయం ఇస్తున్నాను దాన్ని బట్టి నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావు. దేవుని కోసం ఎంతగా పని చేస్తున్నావు నువ్వు, దాన్ని బట్టి దేవుడిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. దావీదు అన్నాడు, నేను ఓరక దాన్ని తీసుకోను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందంటే, అసలు బలి అర్పణలు ప్రారంభమైనప్పుడు ఏడాది మగపిల్లను, ఏడాది గొర్రెపిల్లను, ఏడాది వయసున్న గొర్రెపిల్లను కానీ, ఏడాది వయసున్న మేకపిల్లను కానీ నిర్దోషమైన దాన్ని తీసుకొచ్చి బలి అర్పించాలని దేవుడు నియమించాడు. నిర్దోషమైనది అర్పించాలని. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చేసరికి దానికంటే ముందు మలాకీ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నీవు గుడ్డిదానిని కుంటిదానిని తీసుకుని వచ్చి బలి అర్పిస్తున్నప్పుడు అది దోషము కాదా అని అడిగాడు దేవుడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల దోషము కదా, కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల దోషము కదా, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపత్యకు యెహోవా అడుగుచున్నాడు. దేవుని ప్రశ్నది. విలువలేని అర్పణే కాదు ప్రియులారా, గమనించాలి. విలువలేని అర్పణ కాదు. అందుకనే ఒక భేద విధవరాలు ఎంత ఇచ్చింది అనేది ప్రశ్న కాదు, ఎలాంటి హృదయం. ఆమె యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా, ఆమెకు కలిగిందంతా ఇచ్చేసింది. కొంతమంది ధనవంతులు ఇంకా ఎక్కువ ఇచ్చుంటారు, కానీ ఎంత దాచుకునో కొంత ఇచ్చారు. కానీ ఈమె మొత్తం అంతా. వెల చెల్లించి నేను బలి అర్పిస్తాను, వెలతో కూడిన అర్పణ అర్పిస్తానని దావీదన్న మాటలు ప్రియులరా గమనించాలి. అంటే దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి కృప, దేవుని దగ్గర నుంచి కటాక్షం, దేవుని నుంచి స్వస్థత కొనుక్కోవడం కాదు, అది గమనించాలి. అది జరగదండి, గమనించాలి. ఈ రోజుల్లో కానుక లేకపోతే ఏదైనా అన్నప్పుడు దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి పొందుకుందాం అంటున్నారు కదా. దేవునికి ఇస్తే దేవుని దగ్గర నుంచి పొందుకుంటామని. నేనేమంటానంటే, మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆయన దేవుడు కనుక ఇవ్వాలి. ఎందుకంటే దేవుని మనం ప్రేమిస్తున్నాం కనుక ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఇవ్వమని చెబుతోంది కనుక నేను ఇస్తాను. ఎందుకు ఇస్తాను, నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే దేవుడు మళ్ళీ ఇస్తాడని కాదు. ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా నేను ఇస్తాను. ఎందుకంటే దేవుని నేను ప్రేమిస్తున్నాను, లవ్ హిమ్. నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక నేను ఇస్తాను, అంతేగాని ఆయన మళ్ళీ ఇస్తాడు కనుక ఇస్తాడు. ఇవ్వడా? దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమిస్తానో అంత ఇస్తాను. నా స్తోమతను బట్టి నేను ఎంత ప్రేమిస్తానో అంత ఇస్తాను. మనం ఇవ్వడం అనేది దట్ ఈస్ ఎక్నాలెడ్జింగ్ గాడ్ అకార్డింగ్ టు అవర్ లవ్ ఫర్ హిమ్. మన దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో దాన్ని బట్టి దేవునికి ఇస్తాం. దావీదు అంత వెల ఇవ్వనక్కర్లేదు ఆ భూమికి, కానీ అంత వెల ఇచ్చాడు. ఎందుకంటే నా దేవుని నేను అంతగా ప్రేమిస్తున్నాను. నేను అనుకుంటాను, స్థలంలో ఉన్నాడు కనుక అంతే ఉందేమో పాపం, లేకపోతే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండేవాడేమో దావీదని. వెలలేని అర్పణ కాదు. హేబేలు అర్పణ గురించి మాట్లాడుకుంటాం. హేబేలు అర్పణ శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడని. శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కనుకనే అంగీకరించబడ్డాడు. అబ్రహాం అర్పణ ఇచ్చాడు. ఎలాంటి అర్పణ ఇచ్చాడు? తన ప్రాణం కంటే మిన్నగా దేన్నైతే ప్రేమిస్తున్నాడో అది చేయడానికి సిద్ధపడ్డాడు కదా. ఆ రోజున నీ కొడుకు కావాలా, నీ ప్రాణం కావాలా అంటే అబ్రహాం ఏం చెప్తాడు? నేను చచ్చిపోయినా పర్లేదు, నా కొడుకు బ్రతకాలంటాడు. అంతే కదా. ఎంతో కాలం కనిపెట్టి పొందుకున్న నా కొడుకుని అతను చంపేయడం ఏంటి? కావాలంటే నేను నా ప్రాణం ఇచ్చేస్తానంటాడు. కానీ దేవుడు ఎవరిని అడిగాడు? ఆ కుమారుని అడిగాడు. ఆ కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుని నేను అంతగా ప్రేమిస్తున్నాను. నా కొడుకుని ప్రేమిస్తున్నాను నిజమే, కానీ నా కొడుకుని ప్రేమించేదానికంటే నా దేవుడిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వెలతో కూడిన అర్పణ
అంటే దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి ఏదో ఆశీర్వాదం కొనుక్కోవడం, దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి మేలు కొనుక్కోవడం, దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి స్వస్థత కొనుక్కోవడం, ఈ బిజినెస్ కాదండి. నీవు ఎంతగా ప్రేమిస్తావో అంతగా దేవునికి ఇస్తావు. నీవు ఇచ్చేది ఎవరికి తెలియనక్కర్లేదు, పాస్టర్ గారికి తెలియనక్కర్లేదు. దేవునికి నీకు మధ్య దేవుని ఎంతగా ప్రేమిస్తావో. మన అర్పణ ధన రూపంలోనే కాదు, కొన్నిసార్లు మన ఈగో, మన సెల్ఫ్ విల్ విడిచిపెట్టడం, అది అర్పణే. అలాగే మన కంఫర్ట్స్ని విడిచిపెట్టడం, కొన్నిసార్లు కంఫర్ట్స్ విడిచిపెట్టడం అది అర్పణే. కొన్నిసార్లు మన రిసోర్సెస్, జనరాసిటీ, అవన్నీ ఎలా చేయగలమంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం చేయగలుగుతాం. అలాగూ ఆ బలి ఆ పొలాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టి బలర్పించినప్పుడు ఇప్పుడు 26-27 వచనాల్లో, 21వ అధ్యాయము 26-27 వచనాల్లో దావీదు యెహోవాకు అక్కడ బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపించక అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. ఆ దూత ఆ దేశం మీదకి తెగులు పంపిస్తూ కత్తితో ఆ తెగులను బట్టి పంపిస్తున్నాడు. కానీ ఆ దూత ఇప్పుడు ఆ కత్తిని మరలా వరలో పెట్టాడట. దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దావీదుకి దేవుని ప్రత్యుత్తరం అగ్ని రూపంలో దేవుడు పంపించాడు. ప్రియులారా, గమనించాలి. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే దేవుని ప్రణాళిక గొప్పది. దావీదు బలి అర్పించిన కళ్ళం కొన్నాడే. ఎంత కొన్నాడు? 600 తులములంటే 7 కేజీలు, 7 కిలోల బంగారంతో కొన్నాడు. అక్కడే తర్వాత సొలొమోను ఆలయాన్ని కట్టాడు. ఎగ్జాక్ట్లీ ఎట్ ద సేమ్ ప్లేస్. అదే స్థలంలో దేవునికి సొలొమోను దేవాలయం కట్టాడు. దావీదు ఒకసారి చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఆ వచనం చూడవలసిందే, అందరూ తీసి చూడవలసిందే. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఏ స్థలములో అయితే ఏ ఒర్నాను కళ్ళమును కొని, గమనించాలి, దావీదు 7 కిలోల బంగారం ఇచ్చి కొన్నది కేవలం బలిపీఠం కొరకు మాత్రమే కాదు, రాబో కాలంలో మందిరం కట్టించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం చీప్గా జరిగిపోకూడదు. దేవుని మందిరం విలువైందిగా ఉండాలి. ఆ మందిరం కట్టబడాలి. ఇంకొక మర్మం తెలుసా? అక్కడ యెహోవా తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, ఆ మోరియా పర్వతం మీద ఒకనాడు అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చాడు. బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇచ్చాడంటే ఇవ్వడం కాదు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ మోరియా పర్వతాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ పర్వతం దగ్గరే ఈ కళ్ళం కొన్నాడు. ఆ కళ్ళమున్న చోటే సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఆ ప్రాంతంలోనే చివరికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలియాగమై నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ కళ్ళం చాలా ప్రత్యేకమైన కళ్ళం, మామూలు కళ్ళం కాదు అది. ప్రియులారా, గమనించాలి. యెబూసీయుడైన ఒర్నాను దగ్గర ఆ కళ్ళాన్ని కొన్నాడు. ఆ కళ్ళంలో బలర్పించాడు. బలర్పించిన చోట సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అదే స్థలంలో, అదే ప్రాంతంలో, ఆ పర్వతాల దగ్గరగా సమీపంగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన స్థితిని మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో ప్రియులారా, దావీదు గొప్ప అనుభవాలు. దావీదు తప్పు చేశాడు, అవిధేయుడయ్యాడు, దురభిమాన పాపంలో పడ్డాడు. అయితే దేవుడు దావీదు దగ్గరికి సందేశం పంపించిన తర్వాత దావీదు పశ్చాత్తాపుడయ్యాడు, పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. పశ్చాత్తాప ప్రార్థన, గమనించాలి, పశ్చాత్తాప ప్రార్థన ఎక్కువసార్లు చేయకూడదు. నా మాట అర్థమైందో లేదో.
పశ్చాత్తాప ప్రార్థన ఎక్కువసార్లు చేయకూడదు. ఒకసారి చేస్తే ఇంక మళ్ళా పశ్చాత్తాప ప్రార్థన చేయవలసిన అవసరం రాకూడదు. అది నా ఉద్దేశం. పశ్చాత్తాప ప్రార్థన చేసి మళ్ళీ పాపం చేసేసి మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేసేసి మళ్ళీ పాపం చేసి మళ్ళీ పశ్చాత్తాప ప్రార్థన నువ్వు చేసావంటే ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత నిలవబడాలి దేవుని సన్నిధిలో. దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. తర్వాత దేవునికి తను సమర్పించుకున్నాడు. దీనత్వముతో దేవునికి తను అప్పగించుకున్నాడు. తర్వాత దేవునికి వెలతో కూడిన సమర్పణ చేశాడు. అర్పణ సమర్పణ. అసలు మన జీవితంలో సమర్పణ మన జీవితంలో నుంచి అర్పణ ఎక్కడి నుంచి వస్తుందంటే మన సమర్పణలో నుంచి వస్తుంది. దావీదుకు వెలతో కూడిన అర్పణ చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆకాశము నుండి ఆ బలిపీఠం మీదకి అగ్నిని పంపించి దావీదుకు ప్రత్యుత్తరం, దావీదుకు జవాబిచ్చాడు. దేన్ని బట్టి ఇచ్చాడంటే అగ్నితో జవాబిచ్చాడు. ఈరోజు ఈ వాక్యం మనం వింటూ ఉండగా దేవుని సన్నిధిలో ఒకవేళ దేవునికి పనికిరాని స్థితి ఏదైనా ఉంటే, పాపమని అంటే ఒకవేళ కోపం రావచ్చు మనకి, అది పాపమైనా ఇంకొకటైనా దేవుని పట్ల అవిధేయతైనా ఏదైనా ఉంటే మొట్టమొదటిగా మన హృదయంలోనికి మనం తొంగి చూద్దాం. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. తల్ల వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.